హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద మూవీ క్యాన్సర్. సో ఈ రోజు టాపిక్ ఏంటంటే దుల్కర్ సల్మాన్. సో కల్కి మూవీలో అయితే ఇతనైతే ఉన్నాడనమాట. చాలా మంది అనుకుంటున్నది ఏంటంటే దుల్కర్ సల్మానే పరశురాముడు అని అనుకుంటున్నారు. లేకపోతే నా డౌట్ ఏందనంటే ఆ డౌట్ ని మీకు చెప్పి దాన్ని క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తా. ఫస్ట్ దుల్కర్ సల్మాన్ పరశురాముడు అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఇంకొకటి చూసుకున్నట్లయితే అధీరత, ఈ వ్యక్తి గురించి కొద్దిగా చెప్పాలి. ఇద్దరు మాత్రమే అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇద్దరిలో ఎవరో ఒక్కరు ఆయన అయ్యే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో ఫస్ట్ పరశురాముడి గురించి మాట్లాడుకున్నట్లయితే, కర్ణుడు అబద్ధం చెప్పి పరశురాముడి దగ్గర విద్య నేర్చుకున్నందుకు పరశురాముడు శాపం పెడతాడు. సో ఓవరాల్ గా ఇక్కడ ఏంటంటే పరశురాముడు కర్ణునికి విద్య నేర్పుతాడు. ఇదైతే విద్య నేర్పిండు అంటే మహాభారతంలో చెప్తున్నా. ఆ టైంలో ద్వాపర యుగంలో అయితే విద్య నేర్పుతాడు. కర్ణునికి అదే భైరవాకి ట్రైనింగ్ ఇచ్చేది కూడా క్యాప్టెన్ అనమాట. ఇది ఒక్కటి పక్క పెడదాం. నెక్స్ట్ అధీరత. అధీరత ఎవరని అంటే పూర్వజన్మలో అదే మన కర్ణుడిగా ఉన్నప్పుడు, భైరవ కర్ణుడిగా ఉన్నప్పుడు ఏమైతుందనంటే తనను విడిచిపెడితే అతను దొరికేది అధీరత అనే వ్యక్తికి దొరుకుతాడు. సో తను ఒక రథసారథి అనమాట. సో ఇక్కడ సిమిలారిటీస్ చూడండి, అధీరతకి అండ్ ఇక్కడ క్యాప్టెన్ కి. సో వీళ్ళిద్దరు డ్రైవర్స్ అనమాట. అధీరత రథం నడుపుతాడు, ఇక్కడ క్యాప్టెన్ కూడా ఫ్లైట్ నడుపుతాడు అనమాట. సో ఇక్కడ మనకు క్లియర్ గా అర్థమైంది ఏందనంటే అక్కడ ఉంది పరశురాముడు కాదు. అంటే ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఇట్లా ఏం చెప్పలేదు. అంటే పూర్వజన్మలో తనని మోసం చేసేది. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మహాభారత యుద్ధం, అదే కురుక్షేత్రంలో శ్రీకృష్ణుల వారే అధర్మ యుద్ధం చేపించి పాండవులను గెలిపిస్తారు. సో అదొకటి మైండ్ లో పెట్టుకొని ఇక్కడ దుల్కర్ సల్మాన్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఈ ప్రపంచంలో ఇలానే ఉంటుంది, నడుస్తుంది అని ఇండైరెక్ట్ గా నాగేశ్వరిని చెప్పే ప్రయత్నం అయితే చేసింది. నేనేమనుకుంటున్నా అంటే ఇతనైతే పరశురాముడు కాదు, పరశురాముడు వేరే వ్యక్తి అయ్యే ఛాన్స్ ఉంది. ఫస్ట్ భైరవ పుట్టిన తర్వాత నదిలో విడిచిపెట్టిన తర్వాత దొరికేది ఫస్ట్ ఒక నార్మల్ పీపుల్ కి, రథం నడుపుకునే వ్యక్తికి. సో అట్లనే క్యాప్టెన్ అనమాట. సో తర్వాత తినకి ట్రైనింగ్ ఇచ్చేది కూడా క్యాప్టెన్ ఇస్తారా అంటే అక్కడ అధీరతనే ఇచ్చిండు, కర్ణునికి ఇయ్యలేదుగా, పరశురాముడు ఇచ్చాడు. కానీ ఇక్కడ ఎందుకు ఒకవేళ ఇట్లా కూడా ఉండే ఛాన్స్ ఉంది, అదైతే మనం జస్టిఫై చేయలేము. ఇతను పరశురాముడు అని ఎట్లా అంటారు మీరు? నాకైతే అర్థమవుతలేదు. ఎట్లా పరశురాముడు అయితే? పరశురాముడు అప్పుడు అంటే మహాభారతంలో పరశురాముడు అంటే ఆ టైంలో ద్వాపర యుగంలో పరశురాముడికి ఒక వరం ఉంటుంది, తను అమరుడు అని చెప్పేసి. అంటే తను ఇమోటల్. ఇప్పుడు చచ్చిపోతాడా? చచ్చిపోడు కదా. ఇప్పుడు అశ్వత్థామ ఎట్లున్నా పరశురాముడు అట్లే ఉండాలి. సో ఇతను అధీరతనే, పరశురాముడు కాదు. అంటే దుల్కర్ సల్మాన్ చచ్చిపోయే ఛాన్స్ ఉన్నది మూవీలో. అర్థమవుతుందా మీకు ఇది? సో పాటల్లో తనని డెఫినెట్ గా చూపెడతారు, కాకపోతే తను చచ్చిపోతాడు. తను పరశురాముడు కాదు. ఇప్పుడు అశ్వత్థామ ఎట్లున్నాడు, పరశురాముడు కూడా అట్నే ఉంటాడు, ఆంజనేయుడు అట్నే ఉంటాడు, ఇంకా చాలా వేదవ్యాసుడు, ఇట్లా చాలా మంది ఇట్నే ఉంటారు, బలిచక్రవర్తి, ఇట్లా వీళ్ళందరూ కూడా ఇమోటల్స్ అన్నమాట. ఇమోటల్స్ కలియుగం అంతమైనా ఎప్పటికైనా కూడా వాళ్ళు అట్లనే బ్రతికే ఉంటారు. ఇతనైతే మళ్ళా పరశురాముడు చచ్చిపోయి మళ్ళీ ఇతను కూడా పుట్టాడు, అది కాదు అక్కడ మ్యాటర్. కర్ణుడు అమరుడు కాదు కాబట్టి కర్ణుడు చచ్చిపోతాడు. ఎందుకంటే తన ఆ కాలంలో అమరుడే, కాకపోతే తను సాక్రిఫైస్ చేస్తాడు. తన కవచకుండలని తన పుణ్యాన్ని మొత్తం సాక్రిఫైస్ చేసి తను చచ్చిపోతాడు. సో అట్లా తను చచ్చిపోయి మళ్ళీ భైరవ పుడితే ఎట్లుంటదని ఇట్లా కాన్సెప్ట్ కనిపెట్టింది. కానీ సో క్యాప్టెన్ ప్లే చేసిన రోల్ అయితే అధీరత, రథం నడిపే వ్యక్తి అన్నమాట. సో పూర్వజన్మలో కర్ణుడి టైంలో అయితే రథం నడిపేవాడు, ఇప్పుడైతే మన క్యాప్టెన్ ఫ్లైట్ నడిపే వ్యక్తి అయితే. సో ఇద్దరు నదిలో దొరుకుతారు కాబట్టి సో ఇతను కూడా నదిలోకి వెళ్ళే తీసుకుంటాడు మన భైరవాన్ని. సో ఇదైతే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. మీకు ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాయి. ఇప్పుడైతే భైరవ ఎవరైతే ఉన్నారో తనైతే కర్ణుడే, క్యాప్టెన్ ఎవరైతే ఉన్నారో తనైతే పరశురాముడు కాదు, తనైతే అధీరత అన్నమాట. అంటే పూర్వజన్మలో కర్ణుని పెంచుకున్న వ్యక్తిగా పుట్టిన వ్యక్తే ఇప్పుడు మన క్యాప్టెన్ గా మనం చూడొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.